దేవుడు ఆ బానిసత్వం నుండి సువార్త ద్వారా దేవుడు మనల్ని తీసుకొని వచ్చి సంఘాల్లో చేర్చి ఆ పాపం మన మీద ఏలుబడి చేయకుండా ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అయితే మరలా బానిసత్వం కిందకు పోకూడదు. ఉందా కింద మాట? కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా ధ్యాసమును క్రాడి కింద మరలా ఏ పాపాన్ని అయితే వదిలేశారో మరలా దాని కిందకు పోకూడదు. చిక్కుకొనకుడి. సిగ్గు శరం లేని వాళ్ళు మాత్రమే తిరిగి తప్పు చేస్తారు. ఇప్పుడు ఎడతాయారా తెలిసిన అవసరానికి యేసు ప్రభుని వాడుకోవటం. అర్థమవుతుందా? ఉద్యోగాలు వచ్చేదాకా, ఆరోగ్యాలు వచ్చేదాకా, కొద్దిగా స్థిరపడేదాకా యేసు ప్రభుని వాడుకోవటం. కొద్దిగా అన్ని పరిస్థితులు రాగానే ఇక దేవుడిని పక్కన పెట్టం, సంఘాన్ని పక్కన పెట్టం, సేవకుడిని పక్కన పెట్టం. ఇవన్నీ ఏందో తెలుసా?